నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఈ సంతానలేమి సమస్యకు సంబంధించి ప్రధాన కారణాలు ఏంటి, వీటికి సంబంధించి ఎట్లాంటి చికిత్సా విధానాలు ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక సంతానలేమి సమస్యతో బాధపడినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ, అసలు మనం ఈ సంతానలేమి సమస్య అనేది ఒక మ్యారిడ్ కపుల్లో ఎన్ని డేస్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ సంతానలేమి సమస్యగా మనం కన్సిడర్ చేయాలి? సో ఒక కపుల్ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఒక 1 year నుంచి ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద డయాగ్నోస్ చేస్తామండి, అంటే ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో ఆబ్వియస్గా కొంతమందికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, లేదంటే అసలు రిలేషన్లో ఉండకపోతున్నారు, అట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళని మాత్రం కొంచెం ఎర్లీగా రమ్మంటాము. అండ్ ఏజ్డ్ కపుల్ అంటే లేట్ మ్యారేజెస్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి, ఎస్పెషల్లీ 37-40 years తర్వాత మ్యారేజ్ చేసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి మాత్రం ఒక 6 months వరకు చూసి అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వాళ్ళని బేసిక్ ఇవాల్యుయేషన్ కోసం అడ్వైస్ చేస్తామండి. అంటే కారణాలు ఎలా చూసుకోవచ్చు ఇన్ఫర్టిలిటీకి, మెయిల్ ఫీమేల్? మెయిల్ ఫీమేల్ అంటే ఇప్పుడు కారణాలు అంటే ఒకప్పుడు ఒక మిత్ ఉండేది, అంటే ఇన్ఫర్టిలిటీకి ఓన్లీ ఫీమేల్స్ కారణాలు ఉంటాయి, మేల్స్లో ఏమి ఉండదు అని. బట్ అలా కాదండి. ఇప్పుడు కాజెస్ వైజ్ డివైడ్ చేసుకుంటే 30% మేల్ కాజెస్, 30% ఫీమేల్, ఇంకొక 30%లో బోత్ మేల్ అండ్ ఫీమేల్లో ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఒక 10%లో ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో 30% అంటే మేల్ కాజెస్ వైజ్ చూసుకున్నట్టయితే మేల్స్కి అంటే సీమెన్ అనాలిసిస్లో టెస్ట్ చేసినప్పుడు కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేదంటే మొటిలిటీ తక్కువ ఉండొచ్చు, మార్ఫాలజీ తక్కువ ఉండొచ్చు. సో దానికి ఏమేమి కాజెస్ అయి ఉంటాయి అని చూసినట్టయితే ఫస్ట్ లైఫ్ స్టైల్ అండి, అంటే వాళ్ళకి వెయిట్ ఎలా ఉన్నారు, మరీ చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారు, ఒబేసిటీ ఏమైనా ఉందా, లేదంటే ఆల్కహాల్, స్మోకింగ్ అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అవి చూసుకుంటాము. అండ్ దాని తర్వాత ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, లేదంటే వెరికోసిల్ ప్రాబ్లం అంటారు, అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, ఈవెన్ మేల్స్లో కూడా థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అన్ని నార్మల్గా హార్మోన్స్ అనేవి కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అలా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, లేదంటే చిన్నప్పటి నుంచి ఏమన్నా సర్జరీస్ అయ్యాయి, ఎస్పెషలీ ఇంగ్వైనల్ ఏరియాలో సర్జరీస్ అయ్యాయా, ఏదైనా ట్యూమర్స్ ఉన్నాయా, ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, లాంగ్ టర్మ్ ఏమైనా టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తున్నారా, ఇవన్నీ కాజెస్ ఉంటాయండి. అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కౌంట్, మొటిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది. అదే ఫీమేల్స్లో అయితే దాన్ని డివైడ్ చేస్తామంటే కాజెస్ లాగా. సో ఫస్ట్ చూసుకుంటే ఒవేరియన్ కాజెస్. సో ఏజ్ పెరుగుతున్నప్పుడు, ఏజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండి, అంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు రిజర్వ్ అనేది తగ్గుతూ వస్తుంది ఫీమేల్స్లో. సో అలా రిజర్వ్ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. అండ్ ఓవరీస్లో ఎగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎగ్ కౌంట్ ఏమైనా తగ్గిందా, ఒవేరియన్ సిస్ట్స్ ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఇంకో కాజ్ ట్యూబల్ బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లైనింగ్లో ఇష్యూస్ ఉన్నాయా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఇలా ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు. ఇవేం కానప్పుడు అంటే ఇంకొక కామన్ కాజ్ ఎండోమెట్రియాసిస్ అండి, అంటే ఎండోమెట్రియం లోపల పొర, ఎండోమెట్రియం కాకుండా బయట ఏమన్నా ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటారు. సో దానివల్ల కౌంట్ తగ్గడము, అంటే ఎగ్ రిజర్వ్ తగ్గడము, క్వాలిటీ తగ్గడం చూస్తుంటాం. అండ్ ఆల్సో హార్మోనల్ ఏమన్నా థైరాయిడ్, షుగర్, హిమోగ్లోబిన్ అలా ఏమైనా బేసిక్ హార్మోనల్ ప్రొఫైలే సరిగ్గా లేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ కాజెస్ కొంచెం అంటే మేల్స్లో ఫీమేల్స్లో రెండిట్లో ఈ ఇవాల్యుయేషన్లో మనకు బేసిక్ కాజెస్ అనేది తెలుస్తుంది. ఒక 10%లో ఏంటంటే బేసిక్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం బయటపడదు, బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఓకే, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా ఇట్లాంటివి చూడొచ్చా ఇన్ఫర్టిలిటీ? ఫ్యామిలీ హిస్టరీ అంటే కొన్ని కాజెస్ ఉంటాయండి, అంటే డైరెక్ట్ ఫ్యామిలీ హిస్టరీతోని వాళ్ళకి అంటే మదర్కి ప్రాబ్లం అయింది కాబట్టి చిల్డ్రన్కి అవుతుంది ఉండదు. బట్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్ ప్రాబ్లం, అంటే మదర్కి ఏమన్నా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ ఉంది, మెనోపాజ్ తొందరగా వచ్చింది, అట్లా ఉన్నప్పుడు కొన్నిసార్లు అది డాటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది జెనెటిక్గా ఫ్యామిలీస్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఒక కపుల్కి అట్లా ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఎస్పెషల్గా ఉన్నప్పుడు, కొన్ని క్యాన్సర్ హిస్టరీ ఉండి ఏదైనా సర్జరీస్ అయినా అట్లా మన ఇష్యూస్ ఉన్నప్పుడు అది ఫ్యామిలీ హిస్టరీ అని చెప్తాం. కానీ ఇన్ఫర్టిలిటీ పర్సే అంటే వాళ్ళ పైన వాళ్ళకి అంటే వాళ్ళ పేరెంట్స్కి ఉంది కాబట్టి ఇప్పుడు ఉంటుంది అని ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్లో ఇంత ఈ ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెంట్స్ అనేది ఇంత లేకుండింది. ఇప్పుడు ఈ మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, మన లేట్ మ్యారేజెస్ ఇవన్నీ వల్ల ఈ మధ్యకాలంలో ఇది చాలా పెరుగుతుంది. బట్ కొన్ని కాజెస్ ఉంటాయండి, ఎస్పెషల్లీ ఇప్పుడు పీసీఓడి కానీ అట్లా కొన్ని ఇష్యూస్ మాత్రం ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్, అంటే వాళ్ళ మదర్కి ఉన్నప్పుడు వాళ్ళకి రావడము, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్, కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా కూడా అది మళ్ళీ డాటర్కి రావడం, అట్లా ఇష్యూస్ ఉంటాయి. సో దానిలో ఉన్నప్పుడు మాత్రం ఫ్యామిలీ హిస్టరీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం కదా, మొటిలిటీ బాగానే ఉంటుంది, ఎగ్ కౌంట్ కూడా బాగానే ఉంటుంది, అయినా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు. సో అంటే ఏ రీజన్ అయి ఉంటుంది దీనికి? సో అదే అండి, ఒక 10% కాజెస్లో బేసిక్ ఇవాల్యుయేషన్లో అంటే మేల్లో సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు కౌంట్ బాగుంటుంది, మొటిలిటీ బాగుంటుంది, ఫీమేల్స్లో ఎగ్ రిజర్వ్ బాగుంటుంది, ఎగ్ పెరగడం బాగా పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది,
ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, లైనింగ్ కూడా బాగుంటుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు. సో వాళ్ళకి వాళ్ళు అదే అంటారు, అంటే అన్ని బాగున్నాయి బట్ స్టిల్ ఎందుకు రావట్లేదు మేడం అని అంటారు. సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ట్యాగ్ చేస్తామండి. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏమీ ప్రాబ్లం లేదని కాదు, బట్ బేసిక్ ఇవాల్యుయేషన్లో ఏ ప్రాబ్లం కనిపించదు. సో వాళ్ళకి కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకి రిట్రోస్పెక్టివ్గా కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. లైక్ మనకి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందని తెలుసు, కానీ ఆ రిలీజ్ అయిన ఎగ్ దాని క్వాలిటీ ఎట్లా ఉందనేది మనకి చిన్న ట్రీట్మెంట్స్లో తెలియదు. సో క్వాలిటీలో ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే ఎగ్ స్పర్మ్ కలవడంలో ప్రాబ్లం ఉండొచ్చు, ఆ స్పర్మ్స్ని రిజెక్ట్ చేయొచ్చు. సో ఇలా ఏమైనా ఇష్యూస్ అంటే స్పర్మ్ ఆ ఎగ్ వాల్ని పెనిట్రేట్ చేయలేకపోవడము, లేదంటే ఫామ్ అయిన ఎంబ్రియో అనేది ట్యూబల్ ఫంక్షన్ అనేది సరిగ్గా లేకపోవడం, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా ఆ ఫంక్షన్ సరిగ్గా లేనప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం ఉంటుంది. లేదంటే లైనింగ్లో ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోవడము, ఆ బేబీ వచ్చి అంటే ఎంబ్రియో వచ్చి ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయకపోవడం. సో ఇలా మైక్రోస్కోపిక్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉందనగానే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, న్యాచురల్గా ట్రై చేయండి అని చెప్పము. వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే ఒక పీరియడ్ ఆఫ్ వెయిట్, అంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, వెయిట్ చేసినా ఇంకా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇదర్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఐడియల్గా ఐయుఐఆ అట్లానే అడ్వైస్ చేసి, దానిలో కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు కాలర్ ఉన్నారు అనిల్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. హలో హలో వినిపిస్తుంది? డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేము అక్కడ ఒక 2 హాస్పిటల్లో చూపెట్టుకున్నాం మేడం. 8 years అవుతుంది మ్యారేజ్. ఓకే. ఐవీఐ ట్రై చేసాం మేడం 2 సార్లు. ఓకే. ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పారు. ఓకే. ఇప్పుడు డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు కాల్ కట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్నారు కదా, అంటే ఇన్ఫర్టిలిటీలో టైప్స్ ఉంటాయి మనకి? సో అంటే ఇన్ఫర్టిలిటీలో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 8 years 10 years అవుతుంది, ఇప్పుడు ప్రెగ్నెన్సీసే రావు, అంటే ఈవెన్ అబార్షన్స్ కావడం, అసలు ప్రెగ్నెన్సీసే రావు, ఆ కండిషన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తాయి, ఒక బేబీ కూడా ఉంటుంది కొంతమందికి, లేదంటే ప్రెగ్నెన్సీస్ వచ్చి అబార్షన్స్ కావడము అట్లా ఉంటుంది, బట్ మళ్ళీ తర్వాత ప్లాన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. సో దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. అంటే రీజన్స్ ఏమై ఉంటాయి సెకండరీ ఇన్ఫర్టిలిటీలో? సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వాళ్ళు 1 year 2 years ఒక ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 years 11 years ట్రై చేస్తూ ఉంటారు, బట్ ప్రెగ్నెన్సీ రాదు. సో ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చండి. సో ఏజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు యంగ్ ఏజ్ ఉంటుంది, అండ్ మళ్ళీ ఒక 10 years తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు ఏజ్ రిలేటెడ్ ఆ డిక్లైన్ ఇన్ ద ఎగ్ నంబర్ అండ్ ఆల్సో క్వాలిటీలో కూడా ఇష్యూస్ ఉండొచ్చు. లేదు ఒక్కొక్కసారి ఏంటంటే సర్జరీస్ అంటే సెక్షన్స్ అయినప్పుడు పోస్ట్ సెక్షన్ అంటే సెక్షన్ తర్వాత అది సరిగ్గా హీల్ అవ్వకుండా ఏమైనా యూట్రస్లో ఇన్ఫెక్షన్ రావడం అట్లా ఏమైనా ఉన్నప్పుడు లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వడం ఒక్కొక్కసారి చూస్తుంటాం. లేదంటే ఒక్కొక్కసారి అబార్షన్స్ అయిన తర్వాత క్లీన్ చేయాలని ఎక్కువ క్యూరిటాజ్ ఓవర్ జీలస్ క్యూరిటాజ్ చేసినా కూడా ఆ లైనింగ్ అనేది ప్రాబ్లం అంటే డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు లైనింగ్ డ్యామేజ్ అయినప్పుడు కూడా ప్రెగ్నెన్సీస్ రావడంలో ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంటే ఆఫ్టర్ డెలివరీ అంటే సెకండ్ టైం మళ్ళీ ఏమైనా ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఉన్నా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రావడంలో ప్రాబ్లం ఉంటుంది. సో ఈ బేసిక్ ఇవాల్యుయేషన్లో ఫస్ట్ టైం ఈవెన్ నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఇవాల్యుయేషన్ చేసి ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ అన్నారు కదా, ఎందుకు వస్తాయి ట్యూబల్ ఇన్ఫెక్షన్స్? సో ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ అంటే ట్యూబల్ బ్లాక్స్కి మోస్ట్ కామన్ కాజ్ ట్యూబల్ ఇన్ఫెక్షన్ లాగా చెప్తామండి. ఇండియాలో ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్లో ఏది కామన్ అని చెప్తే ట్యూబర్క్లోసిస్ అని చెప్తాము. సో ట్యూబర్క్లోసిస్ అంటే ఫస్ట్ ఒక మిత్ ఉంటుంది, ట్యూబర్క్లోసిస్ ఓన్లీ లంగ్స్కే వస్తుంది, అది ఉన్నప్పుడు దగ్గు అందరికీ ఉంటుంది అట్లా ఉండదండి. ట్యూబర్క్లోసిస్ అనేది ఏ పార్ట్ అయినా ఇట్ కెన్ డ్యామేజ్, ఇట్ కెన్ ఎఫెక్ట్ అండ్ దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది ఏ పార్ట్లోనైనా రావచ్చు. సో జెనైటల్ టీబీ యూట్రస్ లోపల రావడము లేదంటే ట్యూబ్స్లో రావడం, ట్యూబ్స్లో మోస్ట్ కామన్గా వస్తుంది, ఓవరీస్లో వస్తుంది, సో ఎక్కడైనా రావచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ అనేది అందరికీ ఉండాలని ఉండదు. సో కొంతమందికి ఏంటంటే రికరెంట్ వెజైనల్ చాలా ఎక్కువ డిశ్చార్జ్ కావడము, రికరెంట్ ఫీవర్స్ రావడము అట్లా ఇష్యూస్ ఉంటాయి. బట్ ఆ ట్యూబ్ ఒకవేళ ఇప్పుడు ఆ టీబీ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ దానివల్ల ఏమవుతుందంటే ఆ లోపల పొరని డ్యామేజ్ చేస్తుంది. అలా చేసినప్పుడు ఆ ట్యూబల్ ఫ్లూయిడ్ అంతా అక్కడే అక్యుములేట్ అయ్యి అక్కడ వాటర్ కలెక్షన్ అయిపోయి ట్యూబ్ స్వెల్లింగ్ అయిపోవడము, లోపల అన్ని అడెషన్స్ ఫామ్ అవడం లాంటి ప్రాబ్లమ్స్ చూస్తాము. అండ్ అలానే వదిలేస్తే దాన్ని ఇంకా దానిలో పస్ ఫామ్ అయ్యి పయోసాల్పింగ్స్ అట్లా అయ్యే రిస్క్ ఉంటుంది. సో అది కాకుండా వేరే ఇంకా ఏమి ఇన్ఫెక్షన్స్ ఉంటాయంటే క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది అయ్యి ట్యూబ్ లోపల వాటర్ కలెక్షన్ లాగా ఫామ్ అవుతుంది. కాలర్ ఉన్నారు శ్రావణి గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. హలో. డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో చెప్పండి మా. హలో. హలో శ్రావణి గారు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. మీ డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి, వింటున్నారు.
హలో హలో శ్రావణి గారు చెప్పండి మా. మాది ఐవీఏ ఫస్ట్ హలో హలో ఐవీఏ ఫస్ట్ సైకిల్ అయిపోయిందండి ఆల్రెడీ. ఓకే. ఒక 3 months కి అవర్షన్ అయిందండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? సో ఫస్ట్ సైకిల్ ఐవీఎఫ్ ఎందుకు చేసామా, ఏం రీజన్ చెప్పారు? జెనెటిక్ ప్రాబ్లమ్ అని చెప్పారండి. ఓకే. ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయా మీకు? ఉన్నాయండి. సో ఇంకా ఎంబ్రియోస్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months గ్యాప్ అంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసి ఎంబ్రియోస్ ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ లైనింగ్ ప్రిపరేషన్ చేసుకొని లైనింగ్ బాగా వచ్చిందంటే నెక్స్ట్ ఇమీడియట్ సైకిల్లో కూడా ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చండి. యా రైట్. కొందరిలో మిస్క్యారేజెస్ చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి? సో మిస్క్యారేజెస్ అనేది రికరెంట్ అంటే 2 or more మిస్క్యారేజెస్ అయినప్పుడు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటామండి. అండ్ దాని కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 నెలల్లో అవుతున్నప్పుడు కాజెస్ అనేవి వేరే ఉంటాయి. అండ్ 4th, 5th, 6th మంత్ ఆ మిడ్ ట్రైమిస్టర్లో అయినప్పుడు కాజెస్ వేరే ఉంటాయి. సో ఏ మంత్స్లో ఆ మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ 3 monthsలోనే ఊరుకుకే అబార్షన్స్ అవుతున్నాయని చెప్పి హిస్టరీతో వస్తారు. అలా అయినప్పుడు కాజెస్ ఏంటి అని చూసినట్టయితే జెనెటిక్ కాజెస్ మోస్ట్ కామన్గా చెప్తామండి. సో మదర్లో ఫాదర్లో ఇద్దరిలో ఏదైనా చిన్న జెనెటిక్ వేరియేషన్స్ ఉన్నా కూడా, లేదంటే వాళ్ళిద్దరు జెనెటిక్ మేకప్ అంతా బాగానే ఉన్నా కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ అంటే క్రోమోజోమ్ కలిసినప్పుడు 2 sides క్రోమోజోమ్స్ హాఫ్ క్రోమోజోమ్స్ కలుస్తాయి. ఆ కలిసిన టైంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ పుట్టే ఛాన్స్ ఉంటుంది. సో అలా పుట్టినప్పుడు ఇట్స్ నేచర్స్ వే ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అంటారు. సో అలా అబ్నార్మల్ బేబీ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయని. అంటే యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే లోపల బ్లడ్ సప్లై అనేది సరిగ్గా పెంచకుండా చేస్తాయి. సో యూట్రస్కి ఆ బ్లడ్ సప్లై సరిగ్గా లేనప్పుడు ఆ మైక్రోస్కోపిక్ వాస్కులేచర్లో ఆ బ్లడ్ క్లాట్ అయినప్పుడు బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండకుండా ఈవెన్ దానిలో వల్ల కూడా అబార్షన్స్ రికరెంట్గా అవ్వడం చూస్తుంటాం. అది కాకుండా ఇమ్యులాజికల్ కాజెస్ అంటే ఇప్పుడు బేబీ ఫారెన్ బాడీ లాగా రిజెక్ట్ చేస్తుంది. అంటే యూట్రస్ అనేది బేబీని యాక్సెప్ట్ చేయకుండా అదొక ఫారెన్ బాడీ అన్నట్టు దాన్ని తీసేయాలని చూస్తుంది. సో అలా ఏమన్నా ఇమ్యులాజికల్ కాజెస్ ఉన్నాయా అనేది ఇవాల్యుయేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది కాకుండా అంటే క్రానిక్ అన్కంట్రోల్ షుగర్స్ ఉండడము, అన్కంట్రోల్ థైరాయిడ్ లెవెల్స్ ఉండడం, ఇట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. లేదు మిడ్ ట్రైమిస్టర్లో అవుతుంది అంటే 4th, 5th, 6th మంత్లో అవుతున్నప్పుడు దానికి కాజెస్ అనటామికల్ అని చెప్తామండి. అంటే గర్భసంచి ఒకవేళ సరిగ్గా లేదు అంటే గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అంటారు. ఆ సర్విక్స్లో ఏమన్నా అది నార్మల్గా టైట్గా పట్టుకొని ఉండాలి. ఒకవేళ అది వదులుగా ఉంది అదేమన్నా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటారు. అట్లా ఏమైనా ఉన్నప్పుడు కూడా మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అవుతాయి. ఆర్ ఇంకేమైనా అనటామికల్ కాజెస్ అంటే గర్భసంచిలో బై డిఫాల్ట్ కొన్ని అంటే పుట్టినప్పుడే కంజెనైటల్ అనామలీస్ అంటారు. సో అట్లా ఏమైనా అనామలీస్ ఉన్నా కూడా ఆ మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఏ టైంలో అవుతున్నాయని చూసుకొని దాన్ని బట్టి దాని కాజెస్ అనేది ఇవ్వాలి. వెల్కమ్ బ్యాక్. యా, ఈ సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? సో ఈ ప్రాబ్లం అంటే ఒకసారి ప్రాబ్లం ఉంది అనే బేసిక్ ఇవాల్యుయేషన్ తర్వాత వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అండ్ ఇప్పటివరకు తీసుకున్న ట్రీట్మెంట్స్ ఏంటనేది ఒకసారి చూస్తామండి. సో దాన్ని బట్టి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ ఒక కపుల్ అంటే యంగ్ ఏజ్ మేజర్గా ఏం ట్రీట్మెంట్స్ తీసుకోలేదు బట్ ప్రెగ్నెన్సీ అంటే ఇంకా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఓన్లీ ట్యాబ్లెట్స్తోని ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అలా ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒకవేళ రెస్పాన్స్ ఉంది అని అంటే ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసి చూస్తాం. ఒకవేళ ట్యాబ్లెట్స్తో రెస్పాన్స్ లేదు అన్నప్పుడు ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. సో దానిలో రెస్పాన్స్ వచ్చింది అన్నప్పుడు ఎగ్ అది సైజ్ ఎలా పెరుగుతుంది అనేది ట్రాక్ చేసుకొని అది రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాము. అండ్ ఆ టైంలో ఇంటర్కోజ్ అంటే టైమ్డ్ ఇంటర్కోజ్ అంటారు. సో అదే అడ్వైస్ చేస్తాం. అలా ఒక 6 cycles అడ్వైస్ చేస్తామండి. దానిలో ఒక 30-40% క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది వస్తుంది. సో అది కాకుండా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే కౌంట్ కొంచెం తక్కువగా ఉంది, లేదంటే మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదంటే ఆల్రెడీ ట్యాబ్లెట్స్తో ట్రై చేసినా రావట్లేదు ప్రెగ్నెన్సీ అట్లా అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐఓఐ అడ్వైస్ చేస్తామండి. సో ఐఓఐలో కూడా అంతే, ఈవెన్ ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ పెరిగి రిలీజ్ అయిందన్నప్పుడు అలాంగ్ విత్ టైమ్ ఇంటర్కోర్స్ ఒక ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే శాంపుల్ని వాష్ చేసి ఒక చిన్న క్యాథెటర్ ద్వారా యూట్రస్ లోపలికి వేయడం జరుగుతుంది. సో అలా చేసినప్పుడు ఆ ఎగ్ని కలిసే ఛాన్స్ బెటర్ ఉంటుంది అని కొంచెం దానిలో సక్సెస్ రేట్స్ నార్మల్గా కంపేర్ చేస్తే దాంతో కొంచెం సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. ఈచ్ సైకిల్ సక్సెస్ రేట్ ఆఫ్ టు 15% అండి. సో ఒక 3 to 4 cycles అట్లా అడ్వైస్ చేయొచ్చు. లేదు ఒకవేళ కపుల్ వచ్చినప్పుడే ఆల్రెడీ వాళ్ళ ఏజ్ చాలా ఎక్కువ ఉంది, మోర్ దెన్ 37 years 40 years కన్నా ఎక్కువ ఉంది, లేదంటే ఆల్రెడీ ఐఓఎస్ చాలా సైకిల్స్ అయ్యాయి, ట్యాబ్లెట్స్తో చాలా సైకిల్స్ అయ్యాయి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, మ్యారేజ్ అయ్యి 15-20 years అయిన వాళ్ళు చాలామంది వస్తుంటారు, లేదంటే ఆల్రెడీ బయట ఐవీఎఫ్ అడ్వైస్ చేశారు అది ఫెయిల్ అయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సో ఇట్లా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. ఆర్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఆర్ మేల్స్లో చూసుకుంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే లెస్ దెన్ 5 million కౌంట్ ఉంది. ఇట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి డైరెక్ట్ రైట్ అవే ఐవీఎఫ్ అడ్వైస్ చేయాల్సి వస్తుంది.
ఆర్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఇప్పుడు యంగ్ ఏజ్ కపులే వస్తారు, పెద్దగా ట్రీట్మెంట్ తీసుకోరు, బట్ మేజర్గా ఇష్యూస్ కనిపించాయి అనుకోండి. సపోజ్ మేల్స్లో సివియర్ మేల్ ఫ్యాక్టర్, లేదంటే ఫీమేల్స్లో ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎగ్ రిజర్వ్ కొంచెం మందికి తగ్గుతుంది, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు. సో అలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇంకా ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేయడానికి ఒక్కొక్కసారి రైట్ అవే ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్స్ అంటే ఏది వాళ్ళకి బెటర్ అనేది వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ట్రీట్మెంట్స్ ప్రీవియస్ ట్రీట్మెంట్స్ని బట్టి వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అంటే ముందు ఐయుఐ చేసిన తర్వాత ఐవీఎఫ్ చేస్తారా, లేదంటే ఐవీఎఫ్ తర్వాత ఐయుఐ? లేదండి, ఫస్ట్ ఐడియల్గా చిన్న ట్రీట్మెంట్స్లో చూసుకుంటే టాబ్లెట్స్తో రానప్పుడు ఐయుఐతో కూడా రానప్పుడు ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఓకే, అంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా? సో నార్మల్గా ఐయుఐ అయితే ఇందాక చెప్పినట్టు సేమ్ టాబ్లెట్స్ పెడతాము, టాబ్లెట్స్ పెట్టి ఒక 10 daysకి అట్లా స్కాన్ చూస్తాము. స్కాన్లో వాళ్ళకి ఎగ్ పెరిగిందా లేదా చెక్ చేసుకొని ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేస్తామండి. ఒకసారైనా ట్యూబ్ టెస్ట్ అనేది డెఫినెట్గా అడ్వైస్ చేస్తాం. బికాజ్ ఐయుఐలో వెళ్ళాలంటే ఒక్క ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి, 2 sides ట్యూబ్ బ్లాక్ ఉంటే వాళ్ళకి ఐయుఐ చేయడానికి ఉండదు. సో ఒకసారి ఎగ్ రిలీజ్ అయిందంటే మాత్రం పేషెంట్ మార్నింగ్ వస్తారు, ఇట్స్ డే జస్ట్ 10 minutes ప్రాసెస్ అంతే. ఫుల్ బ్లాడర్లో వచ్చినప్పుడు స్కాన్ గైడెన్స్లో హస్బెండ్ శాంపుల్ ఇచ్చాక దాన్ని వాష్ చేసి ఒక చిన్న క్యాథెటర్ ద్వారా దాన్ని లోపలికి పంపించడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్ అయినాక ఒక 10 minutes పడుకున్నారు, తర్వాత లేచి వెళ్ళిపోవచ్చు అండ్ రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు. కొన్ని టాబ్లెట్స్ మాత్రం ఎక్స్ట్రాగా అడ్వైస్ చేస్తాము ఆ ఐయుఐ వాళ్ళకి. ఒక 14 days తర్వాత టెస్ట్ చేసుకోమని చెప్తాం. టెస్ట్లో పాజిటివ్ వస్తే వాళ్ళు మళ్ళీ కలుస్తారు, నెగటివ్ వస్తే నెక్స్ట్ మళ్ళీ Day 2కి అడ్వైస్ చేస్తారు ట్రీట్మెంట్. లేదు ఒకవేళ ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం కపుల్ Day 2కి వస్తారు, వాళ్ళకి స్కాన్ చేస్తాము, ఎగ్ రిజర్వ్ అంతా ఎట్లుందనే చెక్ చేసుకొని వాళ్ళ వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి, ట్రీట్మెంట్స్ ప్రీవియస్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ని బట్టి వాళ్ళకి డోసెస్ అనేవి డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయండి వీళ్ళకి. సో డైలీ ఇంజెక్షన్స్లో ఎగ్ రెస్పాన్స్ అనేది ఎట్లా ఉంది, ఎగ్స్ బాగానే పెరుగుతున్నాయా లేవా అని మధ్యలో స్కాన్ చేసుకొని చూస్తాం. సో అలా రెస్పాన్స్ అనేది వచ్చింది, ఎగ్స్ మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి అంటే ఒక పర్టికులర్ సైజ్ వచ్చిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి 36 hours లోపు దాన్ని పికప్ అనేది చేస్తాం. సో పికప్ చేశాక బయట దాని క్వాలిటీ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఎగ్ స్పర్మ్ కలుపుతాం. కలిపిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోని అంటే 3 days తర్వాత ఒకసారి చూసినప్పుడు Day 3 ఎంబ్రియో, లేదంటే 5 daysకి చూస్తే Day 5 ఎంబ్రియో, అది ఎలా ఉన్నాయి, దాని గ్రేడింగ్ ఎలా ఉంది అనేది చేసుకొని దాన్ని బట్టి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయాలా, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే ఫ్రీజ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలా అనేది అడ్వైస్ చేస్తాం. యా, అంటే ఆఫ్టర్ ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే బెడ్ రెస్ట్లో ఉండాలా, లేదు డైలీ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు? సో ఐడియల్గా అయితే ఏ టైంకి కూడా బెడ్ రెస్ట్ అనేది చెప్పమండి. జస్ట్ ఇప్పుడు సపోజ్ పికప్ అయిన రోజు మాత్రం ఆ రోజు వాళ్ళకి అనస్థీసియా ఇస్తారు, కొంచెం వాళ్ళు ఇది ఉంటారు కాబట్టి ఆ 1 day రెస్ట్ అని చెప్తాము. ఈవెన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది ఇట్ ఇస్ నాట్ ప్రూవెన్. ఇట్ ఇస్ యాక్చువల్గా చెప్పాలంటే అది డేంజరస్ అని చెప్తాము. బికాస్ దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఆల్రెడీ హార్మోనల్ టాబ్లెట్స్ మీద ఉంటారు, దాంతో అడ్వాన్స్గా కంప్లీట్ రెస్ట్లో ఉంటే ఇంకా బ్లడ్ క్లాట్ అయ్యి వేరే ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ టైంలో కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పమండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మరీ హెవీ వర్క్ చేయడము, ఎక్కువ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయడం అట్లా చేయదని చెప్తాం. కానీ వాళ్ళు రెగ్యులర్ డే-to-day యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు జాబ్కి కూడా వెళ్ళొచ్చు, మధ్యలో చిన్నగా బ్రేక్స్ తీసుకోమని చెప్తామంతే. అంటే ఐవీఎఫ్ అనేది ఎన్ని సైకిల్స్ అటెంప్ట్ చేయొచ్చు? సో ఎన్ని సైకిల్స్ అన్నప్పుడు అసలు ఫస్ట్ ఒక సైకిల్ ఫెయిల్ అయింది అన్నప్పుడు దాని కాజ్ ఏంటనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. బికాస్ ఒక సైకిల్లో ఆల్రెడీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, వాళ్ళకి రెస్పాన్స్ పువర్, ఎక్స్పెక్టెడ్ గానే పువర్ రెస్పాన్స్ వస్తుంది అన్న వాళ్ళకి నేను మళ్ళీ ఇంకొక సైకిల్ చేసే ముందు ఐ షుడ్ రీథింక్. లేదు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ పువర్ రెస్పాన్స్ వచ్చింది అన్నప్పుడు మాత్రం వాళ్ళకి నెక్స్ట్ సైకిల్ వెళ్ళి ప్రోటోకాల్ అనేది చేంజ్ చేసి చూస్తాం. సో అక్కడ రెస్పాన్స్ బాగానే ఉన్నప్పుడు అంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ కొన్నిసార్లు పూలప్ సైకిల్స్ కూడా చేస్తామండి. సో ఒకవేళ ఫస్ట్ సైకిల్లోనే పువర్ రెస్పాన్స్ వచ్చింది, నెక్స్ట్ సైకిల్ వెళ్ళినా అదే రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే వాళ్ళకి వీ హ్యావ్ టు రీథింక్ ద డెసిషన్. లేదు ఒకసారి బాగానే వచ్చింది అన్నప్పుడు నెక్స్ట్ టైం ఎంబ్రియోస్ 1 or 2 times కూడా చేయొచ్చు. బట్ సెకండ్ టైంకి వెళ్ళే ముందు ఆ ఫస్ట్ టైం ప్రీవియస్లీ ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఆ పువర్ రెస్పాన్స్ ఎందుకు వచ్చింది అనేది చూసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అగైన్ ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇప్పుడు ఇందాక ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పారు కదా, అంటే ఆ బ్లాకేషన్ అనేది ట్రీట్మెంట్తో రిమూవ్ చేయొచ్చా, లేదు అంటే ఎలా? సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అండి. అంటే ఎక్కడ వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో వచ్చిందా, మిడిల్ ట్యూబ్లో వచ్చిందా, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో వచ్చిందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ అడిషన్స్ కూడా ఎట్లా ఉన్నాయి, ఫ్లిమ్జీ అడిషన్సా లేదంటే ఆల్రెడీ గట్టిగా డెన్స్ అడిషన్సా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో ఫ్లిమ్జీ అడిషన్స్ అంటే చాలా చిన్నగా అడిషన్స్ ఉన్నాయి అండ్ ట్యూబ్ అంతా అదర్వైజ్ హెల్దీగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి జస్ట్ ఒక హిస్ట్రోస్కోపీ గైడెడ్ లేదంటే లాప్రోస్కోపీ గైడెడ్ ట్యూబల్ క్యాన్యులేషన్ లాగా చేసి ఆ అడిషన్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ ట్యూబ్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది, స్వెల్లింగ్ అయిపోయింది, అడిషన్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి, డెన్స్ అడిషన్స్ అంటారు, అలా ఉన్నాయి అన్నప్పుడు అది సర్జికల్లీ ఇర్రిపేరబుల్ ట్యూబ్ అంటామండి. బికాజ్ అందులో ట్యూబ్ రిపేర్ చేసినా కూడా వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్. సో అవన్నీ కౌన్సిల్ చేసి పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. ఒకవేళ ట్యూబ్ ఇర్రిపేరబుల్ ఉందన్నప్పుడు మాత్రం ఆ ట్యూబ్ తీసేసి ఐవీఎఫ్కి వెళ్ళడం అడ్వైస్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే ట్యూబ్ ఉంచడం కన్నా కూడా.
బికాస్ సక్సెస్ రేట్స్ అనేవి ట్యూబ్లో వాటర్ ఉంది, ఆ ఫ్లూయిడ్తో అక్యుములేట్ అయిపోయింది అన్నప్పుడు అది అట్లానే ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది బ్లాక్ ఫ్లో అయిపోయి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్స్ తగ్గుతాయి. సో ఇర్రిపేరబుల్ ట్యూబ్ ఉంది అన్నప్పుడు ట్యూబ్ తీసేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, శృతి గారు. నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్తో మాట్లాడండి. స్ఫూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో. హలో మేడం. హలో మా చెప్పండి. మేము మా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఓకే. అయితే మాకు AMH కౌంట్ ఎగ్ కౌంట్ చాలా లో ఉంది అని చెప్పారు. ఓకే. మేము ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ IUIకి వెళ్ళాము, సక్సెస్ అవ్వలేదు. ఓకే. సెకండ్ ప్లాన్ IVF కూడా వెళ్ళాము, అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఓకే. వాళ్ళు ఇప్పుడు మీరు డోనర్కి వెళ్ళిపోతారా అని అడుగుతున్నారు. ఓకే. సో సెల్ఫ్ ఎగ్ బెటర్ అంటారా, డోనర్కి వెళ్ళడం ఇప్పుడు బెటర్? మీకు AFC ఎంత అని చెప్పారమ్మా? అంటే ఫస్ట్ టైం IVF వెళ్ళినప్పుడు ఎన్ని ఎగ్స్ వచ్చాయి? ఎగ్స్ 4 ఎగ్స్ వచ్చాయని చెప్పారు. అందులో 2 మంచిగా ఉన్నాయి, 2 బాగలేవని చెప్పారు మేడం. ఓకే. సో అంటే క్వాలిటీ అనేది ఇందాక చెప్పినట్టు అసలు ఆ ఫస్ట్ రెస్పాన్స్ అనేది ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ఇప్పుడు సెకండ్ ఇంకొక సెల్ఫ్ సైకిలా లేదంటే డోనర్ సైకిల్ అనేది డిపెండ్ అవుతుందండి. బికాజ్ ఆల్రెడీ రిజర్వ్ తగ్గింది అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం మళ్ళీ ఇంకొక సైకిల్ వెళ్ళినా కూడా ఆ రిజర్వ్ అనేది అలానే తక్కువ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తక్కువ వస్తాయి. ఇప్పుడు మంచి క్వాలిటీ ఒక 2 or 3 ఎంబ్రియోస్ వచ్చినా కూడా మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. సో మీ కండిషన్లో ఇప్పుడు ఇంకొక సెల్ఫ్ సైకిల్ వెళ్ళాలా వద్దా అనేది అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ ఫినాన్షియల్ స్టేటస్ అండ్ ఆల్సో యువర్ సైకలాజికల్ స్టేటస్. అది చూసుకొని అండ్ మళ్ళీ డే 2కి మేబీ కుదిరితే ఒక 1-2 సైకిల్స్ టాబ్లెట్స్ ఏమైనా వాడి మళ్ళీ ఒకసారి ట్రై చేయాలా. ఒకవేళ రిజర్వ్ బాగానే కనిపిస్తుంది, అట్లీస్ట్ 2 to 3 కనిపిస్తుంది, రిస్క్ తీసుకోవచ్చు అంటే మళ్ళీ చేయొచ్చు. అండ్ పూలప్ ఆప్షన్స్ అంటే ఒక సైకిల్లోనే ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ వచ్చిన ఎంబ్రియోస్ అన్ని పూల్ చేసుకొని బెస్ట్ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్కి వెళ్ళడం అనేది ఒక ఆప్షన్ అండి. లేదు ఆ రిస్క్ వద్దు, ఆల్రెడీ ఫెయిలియర్ అయింది, మళ్ళీ రిస్క్ ఆల్రెడీ ఎగ్స్ రిజర్వ్ తగ్గింది అంటున్నారు కాబట్టి ఇంకా రిస్క్ తీసుకోము అంటే మాత్రం డోనర్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చాలా మందిలో వాటర్ బబుల్స్ అని అంటూ ఉంటాయి కదా, సో వాటి వల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదా, అసలు వచ్చే ఛాన్స్ ఉండదా? సో ఈ PCOD అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నామండి. అంటే నార్మల్గా అర్థం కావడానికి వాటర్ బబుల్స్ ఉన్నాయి అని అంటారు. సో ఒక సైడ్ ఇందాక చెప్పినట్టు ఎగ్ రిజర్వ్ తగ్గితే ఒక ఇది, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్పెక్ట్రమ్ ఏంటంటే ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే స్కాన్ చేస్తే more than 20 eggs కనిపిస్తాయి ఒక సైడ్. సో దాంతో పాటు ఒకవేళ సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉండడము, లేదంటే హెయిర్ ఎక్కువ ఉండడము, లేదంటే ఇంకా పింపుల్స్ అట్లా ఏమైనా ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని PCOD అని డయాగ్నోస్ చేస్తారు. సో ఈ డయాగ్నోసిస్ వచ్చాక అంటే ఫస్ట్ అసలు దానికి ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు ఎగ్ పెరుగుతుందా లేదా అనేది కూడా సరిగ్గా తెలియదు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అనడానికి ఉండదండి. బట్ వాళ్ళ సైడ్ నుంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్తాము. అంటే వెయిట్ జనరల్గా ఈ PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అప్ టు 70% వరకు కూడా ఎక్కువ వెయిట్ ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు వెయిట్ రిడక్షన్ అట్లీస్ట్ 5% వెయిట్ లాస్ అవ్వడము, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, జంక్ ఫుడ్ కట్ డౌన్ చేయడము, డైలీ ఎక్సర్సైజెస్ అట్లాంటి అడ్వైస్ చేస్తాం. సో దాంతో సైకిల్స్ రెగ్యులర్ అయినాయంటే నేచురల్ సైకిల్ ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ దాంతో కూడా రానప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇందాక చెప్పినట్టు టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేసి దానిలో రెస్పాన్స్ ఎట్లుందనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. కాలర్ లైన్లో ఉన్నారు శృతి గారు. నమస్తే అండి, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో క్లియర్గా చెప్పండి డాక్టర్ గారితో. అదే మేడం, మా డౌట్ ఇప్పుడు నేను కొంచెం బెటర్ అది సెల్ఫ్ ఎక్కే వెళ్ళాలా లేదా డోనర్ ద్వారా వెళ్ళాలా అని. ఒకవేళ డోనర్ వెళ్తే జెనెటిక్స్ అట్లా ఏమైనా చేంజ్ అవుతాయా అని. డోనర్ వెళ్తే అప్పుడు డోనర్ ఎగ్ వెళ్తున్నారు కాబట్టి మీ జెనెటిక్స్ ఉండవండి. మీ హస్బెండ్ స్పర్మ్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ జెనెటిక్స్ అవి సేమ్ ఉంటాయి. అంటే హాఫ్ విల్ బి ద డోనర్ ఎగ్ జెనెటిక్స్. సో అదొకటి చేంజ్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు దానికి వెళ్ళే ముందు వీ హ్యావ్ టు బీ ష్యూర్. అంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే ఆప్షన్ ఉండదండి. సో వెళ్ళే ముందే ఒకసారి కన్ఫర్మ్గా చెక్ చేసుకొని ఇంకా ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అసలు లేవు, కనిపించట్లేదు అన్నప్పుడు వెళ్ళడం ఐడియల్. అది IVF సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుంది? సో సక్సెస్ రేట్ అనేది ఫస్ట్ అసలు IVF ఎందుకు అడ్వైస్ చేసామనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నార్మల్లీ ఎగ్స్ అనేవి బాగానే ఉన్నాయి, ఓన్లీ ట్యూబ్ బ్లాక్ ఉంది, దానివల్ల చేసామంటే అప్ టు 60% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి వేరే ఇంకైనా కాజెస్ అంటే ఇందాక పేషెంట్ లాగా ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అన్నప్పుడు, సపోజ్ ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి అట్లా చేసినప్పుడు సక్సెస్ రేట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. బికాస్ ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఎంబ్రియోస్ తక్కువ వస్తాయి కాబట్టి, అండ్ ఎంబ్రియోస్ తక్కువ ఉన్నప్పుడు దానిలో మనకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ డెఫినెట్గా ఇంకా తక్కువ ఉంటాయి. అట్లా చూసినప్పుడు అంటే గుడ్ క్వాలిటీ ఎంబ్రియో విత్ గుడ్ లైనింగ్లో పెట్టినప్పుడు 50% 60% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. లేదు ఎంబ్రియో క్వాలిటీ చాలా తక్కువగా ఉందన్నప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 20-30%కి పడిపోతుంది. సో ద కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అసలు ఎందుకు చేస్తున్నాం IVF అనే దాని బేస్ మీద ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, IUI IVF త్రూ కూడా ప్రెగ్నెన్సీ వస్తే అసలు ఫుడ్ డైట్ ఎట్లా ఉండాలి ప్లాన్? సో డయట్ నార్మల్గా అదే చెప్తామండి. ప్రెగ్నెన్సీ రాగానే కొత్తగా ఇది తినాలి అది తినాలి అంటారు. అట్లా కొత్తగా ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినాక మాత్రం అడ్వైస్ చెయ్యము. బికాస్ ఒక్కొక్కసారి అది బాడీకి పడకపోవచ్చు, మళ్ళీ అప్పుడు కొత్తగా వేరే ఏమైనా ఇష్యూస్ రావద్దు. సో రెగ్యులర్గా తీసుకునే డయటే అండ్ బ్యాలెన్స్డ్ డయట్ అని చెప్తామండి.
జంక్ ఫుడ్ కంప్లీట్గా కట్ డౌన్ చేయమని చెప్తాము. ఇంట్లో చేసిన హెల్దీ ఫ్రెష్ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు, ఇంక్లూడ్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అని చెప్తాము. సో కొత్తగా ఇప్పుడు జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి కొత్త డైట్ అనేది అడ్వైస్ చేయము, ఇంట్లో చేసుకునేది ఏదైనా తినొచ్చు. యా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఫీమేల్స్లో కనుక చూస్తే పీసీఓడి. అసలు ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారు? సో ఇందాక చెప్పిన అదే అండి, ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అండి పీసీఓడికి. సో బరువు నార్మల్గా ఉన్నా కూడా ఈవెన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, జనరల్గా 70% వరకు ఇందాక చెప్పినట్టు వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బికాస్ వాళ్ళకి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉండడం వల్ల దానివల్ల బరువు పెరగడం చూస్తుంటాం. సో అలా ఉన్నప్పుడు ఒక 5% వెయిట్ లాస్, అదే సడన్గా 20 కేజీలు 30 కేజీలు తగ్గమని చెప్పము, ఒక 5% ఉన్న వెయిట్కి ఒక 5% వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఈవెన్ సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడము, ఎగ్ దానంతట అదే పెరగడం అనేది చూస్తుంటాం. సో అది ఫస్ట్ అడ్వైస్ చేస్తాం, లైఫ్ స్టైల్ చేంజెస్ అలాంగ్ విత్ డైలీ 1 hour ఆఫ్ అంటే అట్లీస్ట్ వాకింగ్ అన్న చేయమని చెప్తాము. 10,000 స్టెప్స్ అన్న అది పెట్టుకొని ట్రాక్ చేసుకొని చూడమని చెప్తాం. సో అలా చేయడం అది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. దాంతో ట్రీట్మెంట్ అంటే దాని తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఎగ్ సరిగా పెరగట్లేదంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది నెక్స్ట్ బెస్ట్ స్టెప్ అండి. సో ఓవ్యులేషన్ ఇండక్షన్తో కూడా అంటే టాబ్లెట్స్తో కూడా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఇంజెక్షన్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇంజెక్షన్స్తోని కూడా ఎగ్ సరిగా పెరగట్లేదు, అట్లా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఈధర్ డ్రిల్లింగ్ అనేది అంటే బేస్డ్ ఆన్ ఏజ్ ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని అన్ని నార్మలే ఉన్నాయి, ఎగ్ అసలు రెస్పాండ్ ఒకటే అవ్వట్లేదు, యంగ్ ఏజ్ అంటే డ్రిల్లింగ్ అనేది ఒక ఆప్షన్, లేదు ఆల్రెడీ ఏజ్ పెరిగింది మేల్ ఫ్యాక్టర్ కూడా ఉంది అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ విల్ బి ఐవీఎఫ్ అని చెప్తాము. యా, మేల్ ఫ్యాక్టర్ కనుక చూస్తే ఇన్ఫర్టిలిటీకి దారి తీయకుండా ఉండాలి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా? సో ఈవెన్ మేల్స్ కూడా ఉంది, అంటే బేసిక్లీ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి అదే చెప్తాం. ఫస్ట్ డెఫినెట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్తాము, అంటే ఎస్పెషలీ మేల్స్లో ఆల్కహాల్ స్మోకింగ్ అట్లా చేసే వాళ్ళకి కంప్లీట్గా కట్ డౌన్ చేయమని చెప్తాము. అండ్ ఆల్సో వెయిట్ అనేది ఐడియల్గా ఉండడం ఇంపార్టెంట్ బోత్ కపుల్. సో ఐడియల్ అంటే ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దానివల్ల కూడా ఇందాక చెప్పినట్టు కౌంట్ ఇష్యూస్ రావచ్చు. సో వెయిట్ అనేది నార్మలైజ్ చేసుకోమని అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి అండ్ హెల్దీ డయట్ అండ్ మైల్డ్ ఎక్సర్సైజెస్, ఎస్పెషలీ మేల్స్లో మరీ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్తాము. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్, నమస్తే.